హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత కొత్త మలుపులు తిరుగుతోంది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనుస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై ప్రజల్లో సైన్యంలో అసంతృప్తి పెరుగుతోంది. షేక్ హసీనా ప్రభుత్వం కూల్చివేత తర్వాత అధికారంలోకి వచ్చిన యూనుస్ దేశాన్ని చైనా ఆధీనంలో తీసుకువెళ్లే ప్రయత్నంలోనే ఉన్నారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో ప్రజా తిరుగుబాటు ఖాయమనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనుస్ గ్రామీణ బ్యాంకు స్థాపకుడిగా మైక్రో ఫైనాన్స్ రంగంలో చేసిన కృషికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అయితే రాజకీయ నాయకత్వం వహించడంలో ఆయన అనుభవం పరిమితం. షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసిన విద్యార్థి ఉద్యమం తర్వాత ఆయన తాత్కాలిక ప్రభుత్వ నేతగా నియమితులయ్యారు. కానీ దేశ ఆర్థిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆయన విధానాలు సరిపోవని విమర్శలు వస్తున్నాయి. బంగ్లాదేశ్లోని యూనుస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం చైనాతో సన్నిహితంగా సహకరిస్తోంది. ఇది దేశాన్ని చైనా రుణ ఉచ్చులోకి నెట్టే ప్రమాదం ఉందని స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఇటీవల యూనుస్ చైనా పర్యటన, ఆ దేశంతో ఆర్థిక ఒప్పందాలపై చర్చలు ఈ అనుమానాలను బలపరిచాయి. ఇదే సమయంలో బంగ్లాదేశ్లో భారత్తో సంబంధాలు గతంలో కంటే బలహీనపడ్డాయి. యూనుస్ ప్రభుత్వం భారత్పై విమర్శలు చేస్తూ పాక్, చైనా వంటి దేశాలతో సన్నిహితంగా మెలుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. యూనుస్ను ప్రజలు నేరుగా ఎన్నుకోలేదు. ఈ విషయం ఆయన పాలనపై ప్రజల్లో అపనమ్మకాన్ని పెంచుతోంది. ఆర్థిక సంక్షోభం, ఉపాధి కొరత వంటి సమస్యలు పరిష్కారం కాకపోవడం కూడా అసంతృప్తికి కారణం. మాజీ ప్రధాని షేక్ హసీనా అజ్ఞాతంలో భారత్లో తలదాచుకుంటున్నారు. అయితే అవామీ లీగ్ నాయకురాలుగా ఆమెకు బంగ్లాదేశ్లో గణనీయమైన మద్దతు ఉంది. 2024 ఆగస్టులో విద్యార్థి ఉద్యమం ఫలితంగా ఆమె పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఆమె తన అనుయాయులతో సంప్రదింపులు జరుపుతూ యూనుస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ చర్యలు దేశంలో కొత్త హింసాత్మక ఘటనలకు దారితీశాయి. ముఖ్యంగా అవామీ లీగ్ నాయకుల ఆస్తులపై దాడులు జరిగాయి. హసీనా తిరిగి బంగ్లాదేశ్లో అడుగు పెడతారని ప్రకటించడం, ఆమె అజ్ఞాతంలో ఉన్నప్పటికీ రాజకీయంగా యాక్టివ్గా ఉండటం యూనుస్ ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. ఆమెను బంగ్లాదేశ్కు అప్పగించాలని యూనుస్ ప్రభుత్వం భారత్పై ఒత్తిడి తెస్తోంది. కానీ భారత్ ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి ఉద్యమం యూనుస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చల్లబడిపోయింది. విద్యార్థి నాయకులు యూనుస్ ప్రభుత్వంలో భాగం కావడానికి ఇష్టపడక కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ విభజన యూనుస్ ప్రభుత్వానికి మద్దతును మరింత బలహీనపరిచింది. విద్యార్థులు, యువతలో యూనుస్ విధానాలపై అసంతృప్తి పెరుగుతోంది. ఇది మరో తిరుగుబాటుకు బీజం వేసే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ గార్మెంట్స్ పరిశ్రమ ప్రపంచంలో 2వ అతిపెద్ద ఎగుమతి రంగంగా గుర్తింపు పొందింది. హసీనా పాలనలో ఈ రంగం వేగంగా వృద్ధి చెందింది. ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్లకు ఉత్పత్తి కేంద్రంగా మారింది. అయితే రాజకీయ అస్థిరత, హింసాత్మక నిరసనలు, ఆర్థిక సంక్షోభం ఈ పరిశ్రమను దెబ్బతీశాయి. యూనుస్ ప్రభుత్వం ఈ రంగాన్ని పునరుద్ధరించడంలో విఫలమవుతోందని విమర్శలు ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.